ఏడవ తరగతి సోషల్ ప్రధాన అంశాల గురించి మాట్లాడుకుందాం. మరి డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకు మరియు సోషల్ వాళ్ళకు ఇది ఎక్కువ అడిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వివిధ రకాల పటాలు అర్థం చేసుకోవడం కోసము దానిలో ఉన్న ప్రధాన అంశాలు ఇంపార్టెంట్ అంశాల గురించి మాట్లాడుకుందాం. మరి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ వీడియో చూసినట్టయితే కొకోనా బీచ్ ఏ దేశంలో ఉంది అంటే బ్రెజిల్ దేశంలో ఉంది. కొకోనా బీచ్ అనేది బ్రెజిల్ దేశంలో ఉంది. బ్రెజిల్ దేశం అనేది ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికా ఖండం. అంటే దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశం అనేది కలదు. మరి దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో గల బీచ్ ఏంటి? కొకోనా బీచ్. కొకోనా బీచ్ అనేది ఏ దేశంలో ఉందంటే బ్రెజిల్ దేశంలో ఉన్నది. లిబియా దేశం గల ఎడారి సహారా ఎడారి అంటే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏంటంటే సహారా ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏంటి? సహారా ఎడారి. మరి సహారా ఎడారి ఏ ఖండంలో కలదు? ఆఫ్రికా ఖండంలో కలదు సహారా ఎడారి. మరి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సహారా ఎడారి ఏ దేశంలో కలదు అన్నాడు. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సహారా ఎడారి లిబియా దేశంలో కలదు. మరి మంచుతో కప్పి ఉన్నటువంటి ఖండము అని దేన్ని పిలుస్తాం? మన ఖండాలు 7 ఖండాలు ఉన్నాయి. మంచుతో కప్పినటువంటి ఖండము అంటార్టికా ఖండం అంటాం. ఇది 5వ ఖండంగా పిలుస్తాం. మొత్తం 7 ఖండాల్లో ఇది 5వ ఖండం. వరుసగా చూసినప్పుడు ఏసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్టికా, యూరప్, ఆస్ట్రేలియా, ఈ విధంగా ఇది అంటే ఖండాల యొక్క వరుస క్రమం చూసినట్లయితే మరి ఏదైనటువంటి నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఏదైనా భౌతికపరమైనటువంటి వాటిని పటంపై చూపడానికి ఉపయోగించే గుర్తులను బిందువులు, రేఖ, ప్రదేశంగా పిలుస్తూ ఉంటాం. ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి ఉపయోగించేటువంటి గుర్తులు బిందువు, రేఖ, ప్రదేశంగా చూస్తాం. అమరావతి నుండి లక్నో అనేది ఏ దిక్కున ఉంది? అమరావతి నుండి లక్నో అనేది ఉత్తరం దిక్కున ఉంటుంది. హైదరాబాద్ నుండి లక్నో ఏ దిక్కున ఉంది? ఉత్తరం. అంటే ఇవన్నీ డైరెక్షన్ కోసం మనకి ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. అమరావతి నుండి ముంబై ఏ దిక్కున ఉంది? పశ్చిమ దిక్కున ఉంటుంది. హైదరాబాదు ఏ దిక్కున ఉంది? పశ్చిమ దిక్కున ఉంది. వివిధ రకాల భూస్వరూపాలు వివిధ రకాల భూస్వరూపాలు ఏంటి అంటే భూస్వరూపాలు అంటే పీఠభూములు, మైదానాలు, పర్వతాలు మొదలైన వాటిని తెలిపి పటాలుగా పిలుస్తూ ఉంటాం. మరి భూమి మీద ఎత్తుని ఎలా కొలుస్తారు అంటే ఎలా కొలుస్తారంటే మనం MSL అంటే మీన్ సీ లెవెల్ అంటాం. MSL ఆధారంగా బేస్ చేసుకొని మనకు కొలవడం జరుగుతుంది. అందులో మీన్ సీ లెవెల్ అంటే 0 లెవెల్ అన్నట్టు. భూమి మీద ఎత్తును ఎలా కొలుస్తారంటే సముద్ర మట్టం నుండి కొలవడం జరుగుతుంది. సముద్ర మట్టం అనేది 0 లెవెల్ తీసుకుంటాం. ఆ 0 లెవెల్ నుంచి మనము ఎత్తును కొలిచే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో సముద్ర మట్టం అనేది దాదాపు సమానంగా ఉంటుంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం సమానంగా అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. నింపూరు గ్రామం సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో కలదంటే 50 మీటర్ల ఎత్తులో ఉంది. 50 మీటర్ల ఎత్తులో ఉంది. మరి నింపూర్ గ్రామం అనేది గుడి సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉందంటే 100 మీటర్ల ఎత్తులో ఉంది. తెలంగాణ భౌతిక పటాన్ని పరిశీలిస్తే గోదావరి నది ఈ దిక్కున ప్రవహిస్తుంది. గోదావరి నది అనేది తూర్పు దిశగా ప్రవహిస్తూ ఉంది. సమయమున ఎత్తున ప్రాంతాలను కలుపుతూ రేఖ గీసే అంటే సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను కాంటూర్ రేఖలు లేదా సమతల రేఖలు అంటాం. కాంటూర్ రేఖలు అంటే ఏంటంటే సమాన ఎత్తుగల ప్రదేశాలను కలుపుతూ గీసేటువంటి రేఖలను కాంటూర్ రేఖలుగా పిలిచేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు కూడా మిగిలిన 7th క్లాస్ అనేటువంటి అంశాలన్నీ కూడా మనము చేసే ప్రయత్నం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.